జయ గురుదత్త శ్రీ గురుదత్త. పూర్వం గోదావరి తీరంలో అంగీరస మహర్షి ఆశ్రమం ఉండేది. అక్కడ అనేక మంది సద్బ్రాహ్మణులు తపస్సులు ఉండేవారు. అక్కడ 21 సంవత్సరాలు కుష్ఠురోగిని, కుంటివాడిని, గుడ్డివాడినైతా నా కర్మఫలం అనుభవిస్తాను బో. నాకు సేవ చేయడానికి తోడుగానే మీలో ఎవరు రాగలరుమా? గురువు సకల దేవతా స్వరూపమనిక వేదాలు శాస్త్రాలు చెప్తున్నాయి కదా. మరి మీరిచ్చే వరం గురువు ఇవ్వగలడు కదా. స్వామి హానం, అలా అయితే నా గురుభక్తి నిరంతరం వృద్ధి చెందేలా అనుగ్రహించండి. త్రిమూర్తుల అనుగ్రహం వల్లనే మానవులకు సద్గురువు లభిస్తాడు. చిరంజీవి, నీవు కాశీలోనే నివసించు. అష్టసిద్ధులు నవనిధులు నిన్ను సేవిస్తాయి. నిన్ను స్మరించిన వారి కష్టాలు ఇస్తాయి. ధన్యవాదాలు మహర్షి. ఓ కలిపురుష, ఇటువంటి గురుసేవ వృత్తాంతాలు అనేకమున్నాయి. కలియుగం ఆరంభం అవ్వవలసి ఉన్నది. భూలోకానికి వెళ్లి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. చిత్తం స్వామి, కానీ గురుభక్తులను నీవు కంటితోనైనా చూడవద్దు సుమా.